2026 2024 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఐసిఆర్ఐ 6.2% నుండి ఎంత శాతానికి పెంచింది? ఐసిఆర్ఐ భారతదేశ FY24 జీడీపీ వృద్ధి అంచనాను 6.2% నుండి 6.5%కి సవరించింది. 2027-29 కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (KIF) లో ఇన్నోవేషన్ మూవింగ్ ఇమేజెస్లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కింద చిల్డ్రన్ ఆఫ్ నోబడీ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. పిల్లలు ఎవరు? ఏ దేశానికి చెందిన సినిమా? 29 కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (KIF) లో ఇన్నోవేషన్ మూవింగ్ ఇమేజెస్లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కింద ఎరెజ్ టాడ్మోర్ దర్శకత్వం వహించిన ఇజ్రాయలీ చిత్రం చిల్డ్రన్ ఆఫ్ నోబడీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. రవీంద్ర సదన్లో బహుమతుల పంపిణీ, ముగింపు కార్యక్రమం జరిగింది. 39 దేశాల నుండి 219 సినిమాలు కోల్కతా అంతటా 23 ప్రదేశాలలో ప్రదర్శించబడ్డాయి. ఉత్తమ దర్శకుడు అవార్డును కార్లోస్ డేనియల్ మాలావే కైవసం చేసుకున్నారు. అంజన్ దత్తా చల్చిత్రో ఎఖోన్ స్పెషల్ జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. బెంగాలీ పనోరమా విభాగంలో దర్శక ద్వయం శర్మిష్ఠ మైతి మరియు రాజ్ దీప్ పాల్లా మోన్ పొటోంగో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. ఉత్తమ చిత్రం రాయల్ బెంగాల్ టైగర్ ట్రోఫీ కి 51 లక్షల రూపాయలను అవార్డుగా అందజేశారు. వీటితో పాటు హీరాలాల్ మెమోరియల్ ట్రోఫీ, నెట్పాక్ అవార్డు కూడా లభించింది. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ మరియు డాక్యుమెంటరీకి కూడా రాయల్ బెంగాల్ టైగర్ ట్రోఫీ లభించింది. 2028 ఫైనల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన పరాస్ గుప్తాను 6-2తో ఓడించి తన తొలి సీనియర్ జాతీయ 15 రెడ్ స్నూకర్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (PSPB)కి చెందిన సౌరవ్ కొఠారి తన తొలి సీనియర్ నేషనల్ 15 రెడ్ స్నూకర్ టైటిల్ను ఫైనల్లో 6-2తో ఉత్తరప్రదేశ్కు చెందిన పరాస్ గుప్తాను ఓడించాడు. సెమీఫైనల్స్లో కొఠారి 5-0తో ఎండీ హుస్సేన్ ఖాన్ (RSPB) ని ఓడించి గుప్తాపై 58-46, 72-34, 0-64, 59-25, 61-54, 21-57, 64-8, 64-25తో విజయం సాధించాడు. ఫైనల్లో అతను 32 రౌండ్లలో తన PSPB సహోద్యోగి అద్వానీని ఓడించాడు. కొఠారి ఒక మాజీ జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్ మరియు గత నెలలో దోహాలో జరిగిన IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఫైనల్లో అద్వానీతో రన్నరప్గా నిలిచాడు. 2029 ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఖేలో ఇండియా పారా గేమ్స్ మొదటి ఎడిషన్ న్యూఢిల్లీలో ముగిసింది. హర్యానా 40 స్వర్ణాలు, 39 రజతాలు, 26 కాంస్య పతకాలతో మొత్తం 105 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 25 స్వర్ణాలు, 23 రజతాలు, 14 కాంస్యాలతో సహా మొత్తం 62 పతకాలతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 20 స్వర్ణాలు, 8 రజతాలు, 14 కాంస్య పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఖేలో ఇండియా పారా గేమ్స్లో 32 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1400 మంది పారా అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో 7 విభాగాల్లో ఈవెంట్లు జరిగాయి. 230 దుబాయ్లో ఓడించి అండర్-19 ఆసియా కప్ 2023ని ఏ దేశం గెలుచుకుంది? దుబాయ్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్ 195 పరుగుల తేడాతో UAE ఓడించి విజేతగా నిలిచింది. వికెట్ కీపర్
బ్యాటర్ అషికర్ రహమాన్ షిబ్లీ 5 మ్యాచ్ల్లో 2వ సెంచరీతో తన అద్భుతమైన పరుగును కొనసాగించాడు. బ్యాటింగ్ ప్రారంభించిన అషికర్ 12 ఫోర్లు మరియు 1 సిక్సర్తో 129, 149 బంతుల్లో స్కోరు చేయడంతో ఆతిథ్య యుఏఈ ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత బంగ్లాదేశ్ 282/8 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంలో యుఏఈ 24.5 ఓవర్లలో 87 పరుగులకే లొంగిపోయింది. బంగ్లాదేశ్ 8 దేశాల టోర్నమెంట్ను అనేక ఆటలలో 5 విజయాలతో కైవసం చేసుకుంది.